గుడ్ ఈవినింగ్ విశ్వాస్ టీవీకి నమస్కారం. రైతు కుటుంబానికి ఉరితాడు బిగించే ఏపీ భూ హక్కు చట్టం వెంటనే రద్దు చేయాలని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు కూడా పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టి సామాన్య భూములు లాక్కునే విధంగా ఉన్నటువంటి భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్పై విమర్శలు చేసిన బీసీడీ బాబ్జీ దీనిలో భాగంగా 512 జీవోని వెంటనే రద్దు చేసి ఈ యొక్క రైతులని భూమి హక్కుదారులని కాపాడే విధంగా ఉండాలి తప్ప అనాథరైతులుగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేసి ప్రజలను కాపాడే విధంగా ఉండాలని బాబ్జీ కోరారు. రాష్ట్ర భూ హక్కు చట్టం అని చెప్పి జీవో నంబర్ 512ని అక్టోబర్ 31వ తారీఖున విడుదల చేసింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి దిక్కుమాలిన చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రైతుల మధ్య పెట్టారు. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన చట్టం ప్రకారంగా చెప్తున్న మాట ఏంటి అంటే, ఎవరికైనా ఒక ఇద్దరు వ్యక్తులు భూ తగాదాలు ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తహసీల్దార్ దగ్గరికి వెళ్తాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్తాం, డిఆర్ఓ దగ్గరికి వెళ్తాం, లేకపోతే జేసీ దగ్గరికి వెళ్తాం. వీళ్ళు ఎక్కడ న్యాయం జరగకపోతే జిల్లా కోర్టులో కేసు వేస్తాం, హైకోర్టులో కేసు వేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి జీవో నెంబర్ 512 ప్రకారంగా భూ హక్కు చట్టం ప్రకారంగా ఇకపైన మనం ఎవరిమీ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో 26 ట్రిబ్యునల్స్ పెడతారట. ఈ ట్రిబ్యునల్కి ఎవరైతే ల్యాండ్ డీడ్ ఇస్తారో అదే కన్ఫర్మ్ అట. ఒకవేళ నా భూమి ఇంకొకరు సాగు చేసి 2 సంవత్సరాల వరకు నేను నా భూమి అని చెప్పకపోతే అతనిదే అట భూమి. అట్లాగే ఈ ట్రిబ్యునల్లో ఎవరో కొంతమంది పెద్ద మనుషులు పెడతారట. ఆ పెద్ద మనుషులు ఇచ్చినటువంటి టైటిల్ డీడే కన్ఫర్మ్ అట. ఇది ఎక్కడ చట్టం ఎవరికి అర్థం కాదు. ఇలాగే అయితే చిన్నకారు దళితుల భూములకి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం లేదు రాష్ట్రంలో. మళ్ళా రెవెన్యూకి ఈ రైతులు పిలకలు తీసుకుని వెళ్ళి భూమి ఉన్న వాళ్ళ తరగతి జీవితాన్ని తీసుకుని వెళ్ళి రెవెన్యూ చేతిలో పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అందుకని ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా జ్యోతిబాబు పూలే విగ్రహం దగ్గర లోక్సత్తా నుంచి నిరసన దీక్షను ఏర్పాటు చేశాం. ఈ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులు అందరినీ కోరుతున్నాం, అయ్యా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఇదో దిక్కుమాలిన చట్టం. ఇలాంటి చట్టం వల్ల ప్రజల ప్రాణాలు పోతాయి, ప్రజల ఆస్తులకి భద్రత ఉండదు, అలాగే ప్రజల తాలూకా జీవితానికి ఎక్కడ కూడా సౌకర్యమైన మార్గం ఉండదు. ఇది చాలా ప్రమాదం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ భూ చట్టాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలి. అలాగే జీవో నెంబర్ 512ని తక్షణమే రద్దు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.